కుంభరాశి వారికి డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ 3 రోజుల్లో కూడా ఒక స్త్రీ అండి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నమాట. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ స్త్రీ వల్ల మీరు చాలా మోసపోతారండి. ఈ స్త్రీని మీరు నమ్మారనుకోండి మీ జీవితం అంతా కూడా ఏంటంటే గనక ఇక కష్టాల బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మీ జీవితాన్ని ఇలా చేయాలని చూస్తుంది, 3 రోజులు కూడా మీకు ఏం జరుగుతుంది, మీరు ఏ పరిహారం చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా అండి వీళ్ళకి ఏంటంటే కనుక పెద్ద పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయన్నమాట. ఈ 3 రోజులు ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల వీరికి అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే గనక ఏదైనా సరేనండి వీళ్ళు తెలివితో చేస్తారని చెప్పొచ్చు. ఏ పని చేసినా చాలా లోతుగా ఆలోచించి చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి దాగి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. అనుకోని ఏంటంటే గనక బాగా కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరికి మంచి లైఫ్ ఉంటుందండి. వీరికి కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికోసం కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే గనక లైఫ్ అనేది వీళ్ళది బాగానే ఉంటుంది, ముందుకు వెళుతూనే ఉంటారనమాట. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఏంటంటే గనక అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుందని చెప్పొచ్చు. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారండి. అబద్ధాలు అస్సలు కూడా ఏంటంటే గనక వీరు మాట్లాడారని చెప్పొచ్చు. ఏదున్నా కానీ ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం వీరి యొక్క లక్షణం అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడతారండి. కొంతమంది ఏంటంటే కనుక ఇష్టపడరనమాట. నానుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి కూడా ఏంటంటే కనుక ఎలాంటి అన్యాయాలు కానీ మోసాలు కానీ చేయరు. కానీ కొంతమంది మాత్రం వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందనుకోండి. ఇక ఈ 3 రోజులు కాలం బాగా కలిసి వస్తుందన్నమాట. జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయండి. అన్ని సమస్యలు కూడా పోతాయని చెప్పొచ్చు. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులు కూడా తీరిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. కుంభరాశి వారికి ఏంటంటే గనక చాలా వరకు కూడా ఓపిక ఎక్కువగా ఉంటుందన్నమాట. సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుందని చెప్పొచ్చు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ కుంభరాశికి చెందుతాయన్నమాట. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 3 రోజులు దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం కూడా వరించబోతుందని చెప్పొచ్చు. చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక విజయం సాధిస్తారు. వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అలానే కాకుండా మీ లైఫ్ అనేది ఏంటంటే కనుక కొంచెం చేంజ్ అవుతుంది. మీరు ఊహించని ట్విస్టులు కూడా మీ లైఫ్లో ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు అనుకోనివి కూడా జరిగిపోతాయండి. మీరేంటంటే కనుక షాక్ అవుతారనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోలేదు ఈ పనులు జరుగుతాయని, కానీ నాకు ఈ పనులు జరిగిపోయాయి అన్నట్టుగా హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఇప్పుడు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి. లాభాలు కలుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది. వ్యాపారం ఏంటంటే గనక చాలా చక్కగా ఉంటుందన్నమాట. ముందు కంటే కూడా ఇప్పుడు బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే గనకనండి డబ్బు ఏంటంటే కనుక బాగా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయండి. జీతాలు పెరుగుతాయన్నమాట. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఓపికతో ఉంటూ ఉంటారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరండి. ఏదైనా చేయాలంటే ఇంకా పట్టుదల అనమాట. అది చేసి తీరాలి అని అనుకుంటూ ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలనుకుంటారండి. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి ఇష్టమైన వారు ఏదైనా
ఏంటంటే అప్పుడే ఏంటంటే కనుక బాధపడతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక అప్పుడే ఏంటంటే మళ్ళీ ఇంకా మనసు మీదికి తీసుకోకుండా వాళ్ళతో చక్కగా కలిసిపోతారని చెప్పొచ్చు. వీరి మనసు అద్దం లాంటిదండి. ఒక్కసారి పగిలితే మాత్రం మళ్ళీ అతుక్కోదనమాట. వీరికి ఇష్టమైన వారికి అంటే వీరు ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళను ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారండి. నిజం చెప్పాలంటే కనుక ప్రాణం కంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారనమాట. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఒక చిన్న అంటే చెప్పాలంటే కనుక ఈ చిన్న పని చేయటం వల్ల అండి బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ పని కూడా మనం ఈ వీడియోలో చూసుకుందామండి. మీకు దైవానుగ్రహం ఉండబోతుందని చెప్పాం కదా. దైవానుగ్రహం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది. వాస్తవానికి చెప్పాలంటే కనుక ఈ 3 రోజులు కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందన్నమాట. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. మార్పులను చూడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని అనుకోకుండా కూడా కొన్ని పనులు జరిగిపోతాయి అనమాట. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన అంటే మీరు లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా ప్రతిదీ కూడా జరిగి తీరుతుందనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు మోసాలే జరుగుతాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం కనుక ఇక్కడ గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఇంట్లో అంటే చాలా వరకు కూడా అండి మీరంటే గౌరవం అనేది పెరుగుతుంది. సంఘంలో కూడా మంచి గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. మీరు ఊహించని విధంగా ఏంటంటే కనుక మీకు అంటే గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరిని కూడా మీరు చక్కగా అండి చెప్పాలంటే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారండి కుంభరాశి వారు. అంటే ఒకరిని హేళన చేయటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరి ముందు ఒకరిని అంటే ద్వేషించటం కానీ ఇలాంటివి చేయరండి. అందరినీ కలుపుకుపోయే రకం ఈ కుంభరాశి వారని చెప్పొచ్చు. కుంభరాశి వారు నిజం చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా ఓపిక ఎక్కువ. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంచి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఇక్కడ చూసుకుంటే భార్యాభర్తల పరంగా, ప్రేమికుల పరంగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై అవుతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బందులు చాలా తగ్గిపోతాయి. పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఒక సోమవారం చూసుకొని పరమశివుడిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా కానీ పరమశివుడి యొక్క నామాన్ని తలుచుకోండి. ఓం నమ శివాయ అనుకోని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం, ఏదైనా పని చేస్తున్నట్టయితే ఓం నమ శివాయ అనుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా సార్లండి పరమశివుని యొక్క నామాన్ని తలుచుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీకేంటంటే కనుక విపరీతంగా ధన సమస్య వస్తుందనుకోండి, మీరేంటంటే కనుక ఒక మారేడు దళాన్ని తీసుకొని దానికి పసుపుతో బొట్టు పెట్టి ఆ మారేడు దళాన్ని ఏంటంటే కనుక పరమశివుడికి సమర్పిస్తే ఖచ్చితంగా ధన సమస్య తీరుతుంది. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకొని చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇదైతే తప్పక చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి వారికి నిజం చెప్పాలంటే కనుక ఈ 3 రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే కనుక ఈ స్త్రీ మీ జీవితాన్ని ఎందుకోనండి పట్టం కట్టుకొని నాశనం చేయాలని చూస్తుందన్నమాట. ఆ స్త్రీని మీరు అవాయిడ్ చేయండి. ఆ స్త్రీని మీ జీవితంలోకి రానివ్వకండి. ఈ స్త్రీ వల్ల ఇప్పటికే మీరు చాలా అవమానాలు పడ్డారు. చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగాయి. అలానే కాకుండా ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక మధ్యలో దూరుతుంది. మధ్యలో మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. అందుకే ఈమెని కొంచెం దూరం పెడితే చాలా మంచిది. అలానే కాకుండా ఏంటంటే కనుక అంటారు కదా, ఆడవాళ్ళ శత్రువులని, ఈ స్త్రీ ఆడవాళ్ళను కూడా వదలదు. అలానే కాకుండా మగవారిని కూడా వదలదనమాట. ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఈ స్త్రీ వల్ల అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, పీ లెటర్ ఎవరిదైతే ఉంటుందో ఆ లెటర్ వ్యక్తులని మీరు దూరం పెట్టండి. ముఖ్యంగా స్త్రీలలో ఈ పీ లెటర్ అనే ఉండే వ్యక్తులు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళని దూరం పెట్టండి. ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంది, మీ గొంతు కోస్తుందన్నమాట. అలానే కాకుండా ఈ స్త్రీ మిమ్మల్ని ఏంటంటే బాగా ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా అండి ఎలాంటి సిచ్యువేషన్ని తీసుకొస్తుందంటే కనుక మీరు ఎప్పుడు చూడనంత సిచ్యువేషన్ని తీసుకొస్తుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మీరు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీని మీరు దూరం పెట్టడమే బెటర్ అని చెప్పొచ్చు. ఈ పీ లెటర్ స్త్రీతో ఏంటంటే కనుక ఎంత దూరం ఉంటే మీకు అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలా అని ఏంటంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్మకండి. మీరేంటంటే ప్రతి ఒక్కరిపై జాలి, ప్రేమ చూపిస్తారండి. కాకపోతే అవతలి వాళ్ళ నుంచి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు మీ మీద కూడా అంత ప్రేమ జాలి అనేది చూపించరు. కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే మీరు పాడైపోతే బాగుండన్నట్టుగా మీ చుట్టూదానే ఉన్నారండి. ఇది మీ అందరికీ తెలిసిందే కుంభరాశి వారికి. ఇందులో మనం ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదు. మేము అంటే బాగా బ్రతికితే వాళ్ళు ఏమో ఏడుస్తారండి, మేమే అంటే బాగా బ్రతకకపోతే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారండి. ఇలా ఉందండి మా లైఫ్, ఏం చేయాలో అర్థం కాదు. మేము చాలా కష్టపడతామండి, కష్టపడుతూనే మేము పైకి ఎదిగాము. ఎవరి మీద మేము ఆధారపడమండి, ఎవరిని కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టమండి. మా లైఫ్ ఏంటో, మేమేంటో, మా పనేంటో అంతేకాని ప్రతి ఒక్కరిని కూడా మేమైతే ఇబ్బంది పెట్టాం. కానీ ఆ భగవంతుడు మాకే కష్టాలు ఇస్తాడు. ఒక కష్టం తీరగానే ఒక కష్టం వచ్చి పడుతుంది. కుంభరాశి వారికి నిజం చెప్పాలంటే కనుక అమ్మ ఒక కష్టం తీరింది కదా అనుకుంటాం కదా,
అంతలోనే ఇంకొక కష్టం రెడీగా వీళ్ళ కోసమే ఉంటుందన్నమాట. అలా ఏంటంటే కష్టాల కూవిలో పడిపోయి జీవితం అంతా కూడా ఏంటంటే కనుక అతలాకుతలమైపోయి జీవితంలో ఏంటంటే కనుక ఎటు చూసుకున్న వీళ్ళకు కష్టాలు ఎక్కువగా ఉంటాయండి. సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చాలా వరకు కూడా అండి కష్టపడే తత్వం అనేది ఉంటుందన్నమాట. కష్టపడుతూనే ఏంటంటే పైకి ఎదిగారు, కష్టపడుతూనే ఇంకా లైఫ్లో ఎదగాలనుకుంటున్నారు, వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ కుంభరాశి వారు నిజం చెప్పాలంటే కనుక అనుకూల గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట. అందుకే పీలెటర్ అనే అంటే ఆడవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ వల్ల కొంచెం మోసం జరుగుతుంది, కొంచెం కాదు భారీగానే మోసం జరుగుతుంది. ఈ వ్యక్తితో కనుక మీరు అంటే దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే కనుక పర్సనల్ విషయాలు ఉంటాయి కదండి, అవి ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. మీరు బాగుపడితే చూసి అంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, మీరు పాడైపోతే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు. అందుకే ఎవరికి కూడా పర్సనల్ విషయాలను చెప్పుకోకండి. నా వాళ్ళే అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. అలానే కాకుండా ఈ 3 రోజులు కనుక మనం గమనించుకుంటే ప్రయాణాలు చేయాల్సిన అంటే సమయం అనేది వస్తుందన్నమాట. ప్రయాణాలు పడతాయి అనమాట. ఆ ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా ఆలోచించకండి, సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. మరీ పెద్దవి పెడతాయని మనం చెప్పట్లేదు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెడతాయి, అవి చూసుకోండి. సమయానికి ఏంటంటే కనుక ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మీకు మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి, మిగతాదంతా కూడా బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగుంటుంది, పిల్లల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అయితే లేకుండా చక్కగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. పరమశివుడిని పూజిస్తే ఇంకా మంచిదండి. ఆ శివుడి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఏంటంటే కనుక శివుడిని తలుచుకుంటే చాలండి, అన్నీ తొలగిపోతాయన్నమాట. మీరు ఏంటంటే కనుక ఒంటరిగా ఉన్నానని ఎప్పుడు బాధపడకండి. మీకు తోడుగా ఏంటంటే కనుక ఆ పరమశివుడు ఉన్నాడని మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుందన్నమాట. అలానే కాకుండా మీ శక్తి మీకు తెలియదండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి. అలానే కాకుండా చెప్పాలంటే కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారికి 3 రోజులు కూడా కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటే డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పర్వాలేదండి, నెట్టుకొస్తారనమాట. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో కొంచెం ఉప్పుని తీసుకొని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దృష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది. 4 దిక్కుల నుంచి డబ్బు అనేది దూసుకొస్తుందన్నమాట. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఏమి లేదండి, కల్లుప్పు ఉంటుంది కదా, అది కొంచెం ఒక క్లాత్లో పోయండి, ఎరుపు రంగు క్లాత్లో పోసేసి దాన్ని మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందంటే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. కుంభరాశి వారికి 3 రోజులు కూడా అండి కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దీనివల్ల మీకు కొన్ని ఇబ్బందులు అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. కోపం తగ్గించుకుంటే ఇబ్బందులు రావు. కోపం గనక తగ్గించుకోకపోతే మీరు ఇబ్బందుల పాలవుతారనమాట. ఆగిపోయిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలుగుతుంది. కుంభరాశి వారికి 3 రోజులు కూడా ఏంటంటే గనక బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవ పడకండి, ఎవరికి కూడా ఎలాంటి సలహాలు ఇవ్వకండి, ఎవరికి కూడా అడ్వైస్ అయితే ఇవ్వకండి. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. కానీ వాళ్ళకి ఏంటంటే గనక వాళ్ళు అంటే అడ్వైజ్ తీసుకుంటారు, సలహాలు తీసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే మీకే నష్టం జరుగుతుందన్నమాట. అందుకే కొంతమంది ఏంటంటే గనక నిజం చెప్పాలంటే కుంభరాశి వారండి మంచి మనస్తత్వాన్ని అంటే కలుగుంటారు. చాలా వరకు కూడా మెత్తటి హృదయాన్ని కలుగుంటారు. కాబట్టి వీళ్ళు ఏదైనా ఎవరికైనా సరే అంటే వీళ్ళ ముందు వచ్చి మాకు కష్టం ఉందంటే బాధపడిపోతారండి. నిజం చెప్పాలంటే కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అదే ఏంటంటే కనుక ఆసరగా తీసుకొని కొంతమంది కావాలని వీళ్ళని ఇబ్బంది పెడతారండి. నాకు ఇంత డబ్బు కావాలి, నాకు డబ్బు ఇవ్వు, అలానే కాకుండా నేను కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నా కష్టం పోవాలి, నా బాధలు పోయేటట్టు నువ్వు చెయ్యి అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. అలానే కాకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అలాగే వచ్చేసి వీళ్ళుంటే ఆవు కూడా ఆహారం పెట్టండి, ఆవును కూడా పూజించండి. అంటే గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కువగా ఇబ్బంది వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే కనుక ఆవుకు అంటే నమస్కరించుకున్న ఆవుకి ఏంటంటే కనుక తోటకూరను తినిపించినా ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రోజులు కూడా అండి గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుక ఉప్పు మూటని ఇంటికి కట్టుకోవటం, ఆవుకు పచ్చగడ్డి కానీ తోటకూర కానీ లేకపోతే ఏంటంటే కనుక పాలకూరని కానీ తినిపించండి. అలానే కాకుండా గోమాతను వెనుక భాగాన తాకితే ధనలాభం కలుగుతుంది, ముందు భాగాన తాకితే దరిద్రాలు పోతాయి. ఆవు పొట్ట భాగాన తాకితే ఏంటంటే కనుక సమస్త పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా ఆవుని ఒక్కొక్క భాగంలో తాకటం వల్ల
అలా ఒక్కొక్క భాగంలో ఆవును ఏంటంటే కనుక నమస్కరించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుక ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయని కూడా చెప్పొచ్చు. వీలుంటే ఏంటంటే కనుక పరమశివుడి ఆలయానికి ఇలా వెళ్ళటం, దర్శించుకోవటం ఇదంతా కూడా చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పాలతో కానీ పంచామృతాలతో కానీ నీళ్లతో కానీ ఇలా ఏంటంటే అభిషేకం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల కూడా ఏంటంటే కనుక శివానుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 3 రోజులు కూడా తిరుగుండదు. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కోరుకున్నట్టుగా ఏంటంటే కనుక ప్రతిదీ జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. హ్యాపీగా మీ లైఫ్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.